వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ తెలిపారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి శివాజీ చౌక్ మీదుగా తెనాలి పట్టణంలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ డెంగీ దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏటా మే 16వ తేదీన జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రజలలో అవగాహన కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డెంగీ వ్యాధి అనేది దోమకాటు వలన ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమ తమ గుడ్లను నిల్వ నీటిలో పెట్టుట ద్వారా తమ సంతతిని పెంచుకొని జ్వరముల వ్యాప్తికి ప్రధాన కారణం అవుతున్నాయని, కనుక ప్రజలు వారానికి ఒక్కసారి ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెయిన్గా డెంగ్యూ అనేది ఇది ప్రివెంటివ్ డిసీజ్, అంటే రాకుండా మనము చూసుకోవటం మంచిది. వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా ప్రివెంట్ చేసుకోవటం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం దాన్ని ప్రివెంట్ చేసుకోగలం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎయిడ్స్ ఈజిప్టి అనే దోమకాటు వలన వస్తుంది. ఇది టైగర్ మస్కిటో అంటారు. ఇది పగటి పూట కుట్టే దోమ అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే మెయిన్గా ఈ దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం పరిసరాలని, మన ఇంట్లో పరిసరాలని, అట్లానే బయట పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ఈ దోమకాటుకి మనం గురి కాకుండా, అట్లానే మలేరియా డెంగ్యూకి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే డెంగ్యూ లక్షణాలు ఏంటంటే చలి జ్వరం అట్లా వస్తుంది, ఎక్కువ 104 అట్లా జ్వరం వస్తుంది. అట్లానే నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదన్నా లక్షణాలు మీకు ఏదన్నా కనపడితే మన దగ్గరున్న హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకొని ఏదైనా లక్షణాలు ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. వరల్డ్ మస్కిటో డే ప్రతి సంవత్సరము మే 16న భారత ప్రభుత్వం జరుపుతుంది. 2010వ సంవత్సరం నుంచి ఈ వరల్డ్ మస్కిటో వరల్డ్ డెంగ్యూ డే జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ భాగస్వామ్యంలో, సమాజంలో ప్రజలతో అందరూ అవగాహన కలిగి ఉండి దోమలు ఉత్పత్తి కాకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని ప్రజలతో మమేకమై మనందరము ఒకరి నుంచి ఒకరి ద్వారా దోమలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరుతున్నాము. దోమలు పుట్టకుండా చేయాలంటే దోమలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటి లోపల, ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి శుభ్రంగా నీటి నిల్వలు పారబోసుకొని తుడుచుకొని మళ్ళీ పట్టుకోవడం ద్వారా ఈ ఫ్రైడే డ్రై డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్గా ప్రతి శుక్రవారము చేయడం వల్ల దోమల ఉత్పత్తిని తగ్గించవచ్చు. ఈ కార్యక్రమంలో నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ షేక్ బీబీ జాన్, తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, తెనాలి పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి కంట ఉమాకాంత్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, లెప్రసీ విభాగ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్, క్షయవ్యాధి నివారణ విభాగ సూపర్వైజర్ రవికుమార్, నందులపేట ఆరోగ్య కేంద్ర ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రసన్న పుష్పలత, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, నవీద్, రత్నాకర్, బాషిద్, వివిధ ఆరోగ్య కేంద్రాల మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిలో శివాజీ చౌక్ దగ్గర ర్యాలీ చేయడం జరిగింది, మానవహారం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ డెంగ్యూ వ్యాధిని నివారించడం, అసలు రాకుండానే నివారించడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యంగా మనం చేయాల్సినది ఏంటి అంటే నీటి నిల్వల్ని ఉండకుండా చూసుకోవడం. దాంతోపాటు డెంగ్యూ వ్యాధి అనేది ఎందుకు ఎక్కువగా కన్సర్న్గా చేస్తున్నామంటే అది హై ఫీవర్ వస్తుంది, దాంతోపాటు ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి డెంగ్యూ జ్వరానికి ముఖ్యంగా. దాంతోపాటు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కువ జ్వరం రావడం, ఒంట్లో నీటి శాతం అనేది తగ్గిపోవడం వల్ల ప్రమాదానికి గురవుతారు. ప్లేట్లెట్లు విపరీతంగా తగ్గిపోతాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగజేసి ఆ వ్యాధిని అరికట్టడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు డెంగ్యూ దినోత్సవం జరుగుతున్నాం. డెంగ్యూ అనేది ముఖ్యంగా ఇలాంటి
దోమ వల్ల ఒకరి నుంచి ఒక వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఏడిస్ దోమ అంటారు. ఇది పగలపూట ఎక్కువగా కుడుతుంది. ఈ దోమ కాటు వలన డెంగ్యూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ దోమ కుట్టి దీని నుంచి మనకి వేరే వ్యక్తిని కుట్టినట్టే ఆ డెంగ్యూ జ్వరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జ్వరాలు పెరగకుండా ఉండాలి అంటే దోమలు లేకుండా చేయాలి. దోమలు లేకుండా చేయాలంటే నీటి నిల్వ లేకుండా చేయాలి. అందు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి దోమ పుట్టకుండా చేయాలి, 2 దోమ పుట్టకుండా చేయాలి. దోమ పుట్టకుండా చేయాలి అంటే నీటి నిల్వ లేకుండా చేయడం వల్ల దోమలు అనేవి గుడ్లు పెట్టకుండా ఉంటాయి కాబట్టి సంతతి పెరగకుండా ఉంటుంది. తద్వారా దోమలు తగ్గి గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంతమేర విద్యుత్ డిమాండ్ తగ్గిందని, దీని ద్వారా విద్యుత్ సమస్యలు కూడా తగ్గాయని విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఇంకా వేసవి కాలం పూర్తి కానందున భవిష్యత్తులో వచ్చే విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గత వేసవిలో వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్కు తగ్గ సప్లై అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ తీగలపై ప్రమాదభరితంగా చెట్ల కొమ్మలు ఉన్నట్లయితే విద్యుత్ అధికారులకు తెలియపరిచినట్లయితే వాటిని తొలగించడం జరుగుతుందన్నారు. తద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఎండాకాలం వచ్చింది, డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఈ మధ్యన గత 3-4 రోజుల నుంచి వర్షాలు కురవటం వల్ల డిమాండ్ తగ్గింది కాబట్టి మళ్ళీ మాకు ఫీజులు పోవటం కానీ వైర్లు కట్ అవ్వటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గినాయి. అయినా కానీ సమ్మర్ ఇంకా చాలా ముందుంది కాబట్టి మరలా ప్రాబ్లమ్స్ వస్తాయి. విద్యుత్ వాడకం కూడా విపరీతంగా పెరుగుద్ది. దానికి తగినట్టుగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మేము అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఈ ట్రాన్స్ఫారాల దగ్గర ఫీజులు మార్చడం దగ్గర నుంచి, బాక్సులు మార్చడం దగ్గర నుంచి అవసరమైన చోట్ల ట్రాన్స్ఫారాలు కూడా పెట్టాము. క్రితం సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ముందు లాస్ట్ సమ్మర్లో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి ఉన్న ట్రాన్స్ఫారాలు ఓవర్లోడ్ అవటం వల్ల అలాంటి చోట కొత్త ట్రాన్స్ఫారాలు పెట్టాము, కొత్త లైన్స్ వేసాము, తర్వాత తీగలు కూడా మార్చాము కొన్ని చోట్ల. అదేవిధంగా చెట్లు పెరుగుతూ ఉన్నాయి, ట్రీ కటింగ్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాము. పబ్లిక్ కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరలో ఉన్నటువంటి ట్రీ కటింగ్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా కారణం వల్ల అటెండ్ కాకపోతే కనుక అవి ప్రమాదకరంగా లైన్ల మీద చెట్లు పడి ప్రమాదకరంగా ఉంటే కనుక మీరు కూడా డిపార్ట్మెంటు ఏఈ గారి ఆఫీస్ ఉంటుంది, మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కనుక కరెంట్ ఆపి ఆ చెట్టు కొమ్మలను కూడా వాటిని కూడా క్లియర్ చేస్తానికి అవకాశం ఉంటుంది. దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు ఇప్పటికైనా తగ్గాలని, లేకుంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను సీఎం జగన్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందో ప్రజలు తెలుసుకొని క్యూ కట్టి మరీ ఓటు వేశారని సోమిరెడ్డి అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు గొంతెత్తనీయకుండా. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగేందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ చేసిన కృషి ఫలించిందని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి ప్రకటించారు. గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఏపీ ఎన్నికల వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న దాడులను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతుందని పేర్కొన్నారు. గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సదస్సులు, కళాయాత్రలు, చర్చాగోష్ఠులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్స్ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం, ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది. ఆ కృషి ఫలించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది. 82%
ఓటింగ్ శాతం చేరటం జరిగింది. పట్టణ ప్రాంతంలో కూడా 3% ఓటింగ్ గతం కన్నా పెరిగింది. కానీ ఈ ఎన్నికలను పరిశీలిస్తే గతంలో ఏనాడు జరగని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు వేయం జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటి. సంఘ విద్రోహ శక్తులంతా పల్నాడులో వైసీపీ శ్రేణులతో కలిసి అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. పల్నాడులో జరుగుతున్న హింసాకాండపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. నక్కా ఆనంద్ బాబుతో పాటు ఇతర నాయకులను సభ్యులుగా నియమించారు. అయితే పోలీసులు పల్నాడులో తాము వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఆనంద్ బాబు విమర్శించారు. గుంటూరులో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుబట్టారు. వైసీపీ శ్రేణుల్లో ఓడిపోతామనే నిరాశ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. నువ్వు చేసిన అకృత్యాలకు రేపు నీ పరిస్థితి రిజల్ట్ వచ్చినాక సరే వాళ్ళు అట్లా చేస్తున్నారు. అసలు ఈరోజు మమ్మల్ని అవసరం చేశారు నాకు అర్థం కాదు. వీళ్ళ అకృత్యాలు మాచర్లు కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మమ్మల్ని అవసరం చేసేది ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు ఆడ నేను ఒకటే చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా. మీరు ఇంకా అర్థమవుతున్నట్టు లేదు. ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు. అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తారు. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు. జొన్న మొక్కజొన్న వ్యర్థాలను భూమిలో కలియదున్నుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.